విజయనగరం జిల్లాలో మంత్రి సంధ్యారాణికి ప్రమాదం తప్పింది. తమ్మిరాజుపేట వెళ్తున్న మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఎస్కార్ట్ వాహనాన్ని మ్యాక్సీ క్యాబ్ ఢీకొంది. 5 కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. దీంట్లో 3 పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. వారిని ఆసుపత్రికి తరలించారు. మద్యం మత్తులో క్యాబ్ డ్రైవర్ ఉన్నట్టుగా గుర్తించారు. రామభద్రాపురం మండలం భూసాయ వలస దగ్గర ఈ ఘటన జరిగింది. అటు మంత్రికైతే ప్రమాదం తప్పిందనే చెప్పాలి. కానిస్టేబుళ్లకే ఇక్కడ తీవ్ర గాయాలయ్యాయి. దాంట్లో 3 పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. వరద బాధితులకు సంబంధించి సంధ్యారాణి అటు వాడవాడ తిరుగుతున్న విషయం తెలిసిందే. క్షేత్రస్థాయిలోనే ఉంటూ పనులను పర్యవేక్షిస్తున్నారు. ప్రజలతో మమేకమవుతూ ముందుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాన్వాయ్ తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే మంత్రికైతే పెను ప్రమాదం తప్పిందని చెప్పాలి. 5 కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. దీంట్లో 3 పరిస్థితి అయితే తీవ్ర విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. క్యాబ్ డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నారు. రామభద్రాపురం మండలం భూసాయి వలస దగ్గర ఈ ఘటన జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అటు 3 పరిస్థితి అయితే ప్రస్తుతం కానిస్టేబుల్ పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. గాయపడిన వారికి కూడా చికిత్స అందిస్తున్నారు ఆసుపత్రి సిబ్బంది.